టీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన పాపాల భైరవుడు మళ్లీ ఎందుకు రావాలి అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు ఇక మిగిలింది గతమే అని, భవిష్యత్తు లేదన్న రేవంత్ అప్పులు తప్పులు చేసినోళ్లు మళ్లీ ఎందుకు రావాలని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా మిర్చిల్లో సీఎం రేవంత్ తన రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కృతజ్ఞతా సభ నిర్వహించారు. 2006 జూలై 4న జెడ్పీటీసీగా మొదలైన తన ప్రయాణం ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపించే వరకు చేరిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2024 నుంచి 2034 వరకు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. సరాసరిన 5,600 కోట్లు ప్రతి నెల మేము ఖర్చు పెడితే 10 ఏళ్లలో మీరు ఖర్చు పెట్టింది ఏందో లెక్కలు తేల్చండి. మొన్నటికి మొన్న మా జూపల్లి గారు సవాలు విసిరిండ్రు. 70,000 కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ 16,000 కోట్ల రూపాయలతో మీకు అప్పచెప్తే 8,21,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది. ఇల్లు ఇయ్యలే, పెన్షన్ ఇయ్యలే, నిధులు ఇయ్యలే, నీళ్లు ఇయ్యలే, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వలే. మరి ఎందుకయ్యా వీళ్ళు ఇంతగానం రావాలి రావాలి అంటుర్రు? ఒక్కసారి మా సోదరులను ఆలోచన చేయమని అడుగుతున్నా. ఎందుకంటే అల్లుని మంత్రి చేసిండు, కొడుకుని మంత్రి చేసిండు, బిడ్డని ఎంపీని చేసిండు, ఓడితే ఎమ్మెల్సీ చేసిండు. ఆయన చుట్టపు సడ్డకుని కొడుకు మందులు అందిస్తాడని రాజ్యసభ చేసిండు. వాళ్ళ చుట్టాలని దయాకర్రావును, వినోదరావును, కృష్ణారావును కావాల్సిన వాళ్ళందరినీ మంత్రులను చేసిండు. ఓడిపోతే ప్రభుత్వ సలహాదారులను చేసిండు. అందుకే వాళ్ళు తాపత్రపడుతురా, గుండెలు బాదుకుంటున్నారు, రావాలి రావాలి మా పాపాల భైరవుడు రావాలి అని. ఈ ప్రజాపాలన పోవాలి ఎందుకు? ఫామ్ హౌస్లో బందీ అయిన పాపాల భైరవుడు రావాలి ఎందుకు అని చర్చ పెట్టురు. ప్రజాపాలన ఎందుకు పోవాలి? రేషన్ కార్డు ఇచ్చినందుకు పోవాలనా? సన్నబియ్యం పెట్టినందుకు పోవాలనా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు పోవాలనా? ఉచిత కరెంట్ ఇచ్చినందుకు పోవాలనా? రైతు రుణమాఫీ చేసినందుకు పోవాలనా? రైతు భరోసా చేసినందుకు పోవాలనా? వరి వేస్తే ఉరేసుకున్నట్టే అన్న ఆ దుర్మార్గుడు చెప్తే 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఒట్లు పండిస్తే చివరి గింజ వరకు కొని 80,000 కోట్ల రూపాయలు చెల్లించినందుకు ప్రజాపాలన పోవాలనా? డ్రగ్స్ అమ్మేటోళ్ళను, గంజాయి అమ్మేటోళ్ళను బొక్కల పెట్టి మక్కలు ఇరగొట్టినందుకు ప్రజాపాలన పోవాలనా? వాళ్ళ సంపాదన ఆగిపోయింది, వాళ్ళ దోపిడీ ఆగిపోయింది, వాళ్ళ దొంగతనాలు ఆగిపోయినాయి. వాళ్ళతో పాటు దోపిడీ చేసిన అధికారులను నిన్న మొన్న ఒక్కనొక్కరిని చూస్తే 100, 200, 300 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఇవాళ ఏసీ బోలకు పట్టుబడుతున్నారు. ఎక్కడదా ఈ సొమ్ము? ప్రజలను దోసుకున్నది కాదా? గజ్వేల్ ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ తాతలు ముత్తాతలు ఇచ్చిందా? 4 కోట్ల తెలంగాణ ప్రజలని దోసుకున్నదా? నీ కొడుకు జన్వాడల 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. నీ అల్లుడు హరీష్ రావుకు 50 ఎకరాలు మోయినాబాద్ల ఫామ్ హౌస్ వచ్చింది. నీ బిడ్డ కల్వకుంట్ల కవితకు శంకర్పల్లిల 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. నీ సడ్డకుని కొడుకు సంతోష్రావు లెక్కలైతే ఇక చెప్పేటట్టనే లేదు. ఎక్కడికెళ్ళి వచ్చిన ఈ 10 ఏళ్లలో? ఎక్కడివి ఆస్తులు? తెలంగాణ అప్పుల పాలైంది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలేదు. మా ఆడబిడ్డలు బతుకమ్మ చీరలు ఇస్తే కూడా అందులో కమిషన్లు కొడితే ఆ చీరలు తీసుకుపోయి పొలాల కాడ పిట్టలను బెదిరియనికే కట్టే పరిస్థితి. దుర్మార్గుడా, నీచుడా, బతుకమ్మ చీరలు ఆడబిడ్డలకి ఇచ్చే చీరలు కూడా వదలలేదు నీ దోపిడీకి. అందుకోసం నువ్వు రావాలనా? నువ్వు రాష్ట్రాన్ని 8,21,000 కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినావు కదా. మరి మీరు 1,00,000 కోట్ల అధిపతులు ఎట్లయిరో లెక్క చెప్పమని నేను అడుగుతున్నా. అడగమని మా సోదరులను అడుగుతున్నా. మా జంజీ పిల్లల్ని నేను చెప్తున్నా. మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు కేసీఆర్ ఎట్లా సంపాదించిండు? 8,21,000 కోట్లు తెలంగాణకు అప్పులెట్లా మిగిలినాయి? ఆస్తులు ఐశ్వర్యాలు కేసీఆర్కి ఎట్లొచ్చినాయి? అప్పులు తప్పులు మనకెట్లొచ్చినాయి? ఒక్కసారి ఆలోచన. ఉద్యోగం ఇచ్చిండ్రు కదా ఎమ్మెల్యేగా, అసెంబ్లీకి మాత్రం రాడంట, ప్రజల తరఫున మాట్లాడాడంట,
ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాడంట. అధికారంలోకి వస్తే మాత్రం దోసుకోవడానికి వస్తాడంట, దొంగతనం చేయడానికి వస్తాడంట. అందుకే నేను మొన్న చెప్పినా, ఇవాళ చెప్తున్నా, అరుంధతి సినిమాలో పశుపతిని ఎట్లయితే బూత్ బంగళాలో బంధించిన గొలుసులు పెట్టి ఈ పాపాల భైరవుడిని ఫామ్ హౌస్ లో 4 కోట్ల తెలంగాణ ప్రజలు గొలుసులేసి కట్టేసిండ్రు. అక్కడే కుంగి కృషించి పోవాలే తప్ప అధికారం అనేది మీకు కలలో మాట. ఏదైనా ఉందంటే అది మీకు గతమే, ఇక మీకు భవిష్యత్తు లేదు. మీ భవిష్యత్తు శాశ్వతంగా ముగింపు పలికినరు తెలంగాణ ప్రజలు.